అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏదేదో ఆయన నుండికి వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నామో అని ఒకసారి ముందు చూపుతో మాట్లాడాలి. ఆ ముందు చూపు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సంభవం కాదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ యార్డ్లో రూములు ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళే తీసుకొని వాళ్ళే ఊహించుకుంటున్నారు. కాకపోతే 5% తక్కువ అంటారు. రేట్లు పెంచి దాని మీద మళ్ళీ 5% తగ్గించినట్టు చేయడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ముఖ్యంగా మనం ఒకటి అభివృద్ధి జరగలేదు అనే దాని మీద ఆలోచన చేస్తే నీకు 40-50 కోట్ల వర్కులు 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి ప్రతి ప్రజలకు అందరికీ కనిపించే విధంగా చేయడం జరుగుతుంది. అవి చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ కూడా చేసినది లేదు. 5 సంవత్సరాలలో 2 కోట్ల వరకు కూడా నువ్వు చేసినది లేదు. చేయకుండా కానీ కూడా నువ్వు అనవసరంగా మళ్ళీ అభివృద్ధి జరగలేదు అని చెప్పడం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది. అయితే మీరు దాన్ని చూడకుండా గుడ్డిగా ఏదో మాట్లాడుకుంటూ ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పడము ఇది భావ్యం కాదు. కాబట్టి మీరు త్వరలోనే ఇట్లాంటి విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎందుకు జరుగుతున్నారంటే నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి గారు ఈ మార్కెట్ యార్డ్ గురించి, ఈ సూపర్ 6 గురించి, డెవలప్మెంట్ గురించి నిన్న అనవసరంగా నోరు పారేసుకున్నాడు. ఆ నోరు పారేసుకున్న ముందే ఆయన ఏం మేము 5 సంవత్సరాలు ఆయన 19 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ ఎమ్మెల్యే పనిచేసినప్పుడు మనం ఎంత మటుకు డెవలప్ చేసినాము, ఎంత మటుకు మనం ఉపయోగపడినామో ప్రజలకు అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకుండా ఊగేదో మాట్లాడుతుంటే అది ప్రజలు ఇన్ని కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆ విధంగా పోకుండా ఏదన్నా కావాలంటే పనికొచ్చే మాటలు మాట్లాడితే బాగుంటుంది. తెలుసుకొని అన్ని విధాలుగా తెలుసుకొని, ఒక విధం కాదు అన్ని విధాలుగా ఏమేమి జరుగుతున్నాయి ఏం కదా అన్ని విధాలు తెలుసుకొని న్యాయంగా ఎక్కడ ఉంటే ఆ విధంగా మాట్లాడుకోండి. మీకు మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. ఇది మీరే ఆ విధంగా పోతే మళ్ళీ తర్వాత మేము వేస్తున్నాం. వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినా మేము వేస్తున్నాము. ఒక పద్మావతి మొత్తం టోటల్గా నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మీరు చేసిన అభివృద్ధి ఏందో మేము చేసిన మీరు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మేము 2 సంవత్సరాలు చేసి చూపించినాం. నిన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో 20 షాపులను 15 సంవత్సరాల నుంచి అతను 2000, 2200, 900 నుంచి బాడిగకి తీసుకొని వాటిని అనుభవిస్తూ నేనేదో రైతులకి పేద ప్రజలకి సేవ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు నంద్యాలలో 20%, 30% కూడా సూపర్ మార్కెట్లలో డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆయన ఇచ్చే 5% డిస్కౌంట్ కంటే ఎక్కువ డిస్కౌంట్లు ప్రతి మార్కుల్లో ఇప్పుడు ఇస్తున్నారు. ఆయన ప్రజలకేం సేవ చేయడం లేదు. ఆయన ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం 5% డిస్కౌంట్ అని షాపులు 2000కి 2500 ఇప్పుడు లాస్ట్ రేటు 2500 తీసుకొని 15,000ది ఒక్కో షాపుకి 10,000 మిగిలించుకుంటూ నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నాడు. అవన్నీ అవాస్తవము. అతను వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ చైర్మన్ ద్వారా వాళ్ళు లీజుకి తీసుకున్నారు. అంతే. అది 2 సంవత్సరాలు లీజుకే తీసుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు లీజ్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఖాళీ చేపిస్తున్నావు దాన్ని? ఇప్పుడు ఖాళీ చేయడానికి నోటీసులు సర్వ్ చేస్తున్నాము. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో నోటీసులు సర్వ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నమస్కారం. నిన్న ఎక్స్ఎమ్మెల్యే రవి గారు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడారు. వాళ్ళు దాన్ని దగ్గర 20 సంవత్సరాల నుంచి దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దానికి రెంట్ 2000, ఒక షాప్ 1500 నుంచి 2000 ఒక షాప్ కడుతున్నారు. అక్కడ ఈ రోజు ఆప్షన్ చేస్తే ఒక్కొక్క షాప్ కి 20,000 వస్తుంది. అంటే ఒక మార్కెట్ యార్డ్ కి ఎంతో రెవెన్యూ లాస్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే మాకు ఏం రెవెన్యూ రావట్లేదు, మాకేం డబ్బులు రావట్లేదు. దాంట్లో మీకు డబ్బులు రావట్లే, మీరు మార్కెట్ యార్డ్ కి డబ్బులు లేకుండా ఎలా చేస్తారు? మీరు అది ఆలోచించాలి. మీరు ఏం చేసినా మీ పర్సనల్ దీంట్లోనో లేకపోతే మీ ఇంటి కిందనో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయండి. అదని మీరు పర్సనల్ గా ఇలాంటి షాపులన్నీ చూసుకొని అనుభవించాలని చూడకండి.
ఇంకోటి మీరు చూసారు అక్కడ గోస్పాడ్లో కూడా కోర్టులో కేసులు వేసి గోస్పాడ్లో డెవలప్మెంట్ లేకుండా మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినా మేము చేయలేక మళ్ళీ నంద్యాల మండలంకి మార్చాల్సి వస్తుంది. మీరు కేసులు వేసి మీరు డెవలప్మెంట్ గోస్పాడ్లో డెవలప్మెంట్ లేకుండా మీరు చేస్తున్నారు. మీరు ఇది ఆలోచించాలి. మీరు ఈ గవర్నమెంట్ రెవెన్యూని ఎప్పుడు గవర్నమెంట్ వచ్చేటట్టు చూడాలి. అందుకు మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి మీరు చూసారు మా పార్టీ ఆఫీస్ కోసం స్థలం ఇచ్చారు. పార్టీ ఆఫీస్ కోసం ప్రతి గవర్నమెంట్ ఎక్కడ స్థలం ఇస్తారు. మీ గవర్నమెంట్ లో లాస్ట్ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ పార్టీ ఆఫీస్ కోసం స్థలాలు ఇచ్చారు. అలాగే ప్రతి గవర్నమెంట్ స్థలాలు ఇస్తారు. ఈ పర్సనల్ యూస్ కోసం ఎప్పుడు యూస్ చేయరు. అందుకే మీరు ఆలోచించి మీరు ఏం మాట్లాడతారో, మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచించి మాట్లాడారు.